శ్మశానం కోసం కూడా పోరాటం చేస్తున్నామంటే నిజంగా అంటే భారతదేశంలో ఒక సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అంటే మనిషి సస్య బూడ్చుకోవడానికి కూడా చోటు లేదంట, దానికోసము రథయాత్ర చేస్తున్నారంటే ఎవరో నవ్వుకుంటారన్నమాట. ఎందుకంటే చచ్చిపోతే కూడా వాళ్ళకి బూడ్చుకునే స్థలం లేదంటే నిజంగా అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అటువంటి దుస్థితి ఉంది. నేనే ఒక సజీవంగా ఒక సాక్ష్యం చూశాను. ఒక వ్యక్తి ఎస్సీలో నా మాదిగ కులానికి చెందిన వ్యక్తి చనిపోయినాడు. చనిపోతే వాళ్ళకి ఎవరు లేరు. లేకపోతే నన్ను పిలిస్తే నేను కూడా శ్మశానంలోకి మేము ఆమె తీసుకుని వెళ్ళిన తర్వాత బలిజీలకు సంబంధించిన శ్మశాన వాటికలో పూడ్చేకి పోతే వాళ్ళు మా ఇక్కడ పూడ్చకూడదు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. అలా చనిపోయిన దగ్గర ఏముంటుంది లేదా, బతుకుంటే ఏమైనా ఉంటుంది కానీ చనిపోయిన దగ్గర కూడా ఏమైనా ఉంటుంది అంటే ఇక్కడ పూడ్చకూడదు అని చెప్పేసి 2 గంటల సేపు వాళ్ళని కాళ్ళు పట్టుకునేది కూడా తక్కువ. కానీ వాళ్ళు ఇనలేదు. ఎందుకంటే మేము ఇక్కడ బలిజోళ్ళు మాత్రం పొడుచుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు పొడిచేయలేదు అని చెప్తే అప్పుడు మేము ఆ శవాన్ని మళ్ళీ ఇంకో చోటుకి తీసుకెళ్ళి ఆ శవం పక్కన పెట్టుకొని మళ్ళీ మేము ఎక్కడ పొడిచాం తెలిసి వంకకి ఇట్లా గట్టుకు పొడిచాం. గట్టుకు పూడ్చిన తర్వాత గుంత తొగి బూట్ చేసినాం, వెళ్ళిపోయినాం. మళ్ళీ 1 సంవత్సరం అయిన తర్వాత చూస్తే ఆ గట్టు మీద సమాధి మాది లేనలేదు. ఎందుకంటే వంకల వాగుల్లో కొట్టకపోయింది. అంటే కనీసం మనము చచ్చిపోతే కూడా బూడ్చుకునే శవాలు బూడ్చుకోవడానికి కూడా స్థలము లేని దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో మొన్న ఒకసారి సాకేరన్న గారి చిలమత్తూరు దగ్గర చనిపోతే శవాన్ని తీసుకొని పోతుంటే ఇక్కడ దావలేదని చెప్తే ఆ శవాన్ని ముందు పెట్టుకొని చిలమత్తూరు పంచాయతీ ఆఫీస్ ముందు, మండల ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ధర్నా చేస్తే 2 రోజుల తర్వాత బాలకృష్ణ గారు లైన్లోకి వచ్చి నేను అది త్వరగతిని పూర్తి చేస్తానని చెప్పాడు. ఇట్లా మర్చిపోండి అంటే అన్నగారు దగ్గర 1 సంవత్సరంలో ఒక 10 సార్లు ఇటువంటి సందర్భాలు చూసినాం. అంటే పేపర్లోను, తర్వాత కొన్ని వార్తాపత్రికల్లోను, మీడియా ఛానల్లోను, కొన్ని కుల సంఘాల గ్రూపులోను చూసాం. అంటే చనిపోతే కూడా పూడ్చుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఇదంతా గవర్నమెంట్ కూడా గుర్తు రావాలన్న ఉద్దేశంతో సాకి అరణ్య గారు చేపట్టిన యాత్ర అనేది చాలా మంచి యాత్ర. ఈ యాత్రలో ప్రతి గవర్నమెంట్ కూడా కనీసం పేపర్ ద్వారా వాళ్ళకి తెలుస్తున్న శ్మశానం కోసం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా హెచ్చరిక పడి ఏదైనా చేస్తారని చెప్పేసి ఆలోచనతో చేశారు. అందుకు అన్నగారికి మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా మనం ఒక విన్నవించుకునేది ఏంటంటే ఇప్పటి వరకు ప్రతి గ్రామం మండల వారీగా శ్మశాన వాటికలు ఏవైతే ఉన్నాయో ఆ శ్మశాన వాటికల రెవెన్యూ రికార్డులో ROR రికార్డులో ఈ సర్వే నెంబర్ ఇన్ని ఎకరాల భూమి అని చెప్పేసి రికార్డు నమోదు చేసి ఇది ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటిక లేకపోతే సామూహిక శ్మశాన వాటిక అని చెప్పేసి, అంటే దీంట్లో SC ST BCలు అందరూ కూడా పూడ్చుకోవచ్చు. సామూహిక శ్మశాన వాటిక అని చెప్పేసి రాసిచ్చి దానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి మేమందరం కూడా ప్రధానమైన డిమాండ్ తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో అన్నగారు కూడా ఏ కార్యక్రమాన్ని ఏ పిలిపించినా కూడా దీని విషయంలో బేడా బుడగజంగ సంక్షేమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.